వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో ఇటీవల వరుసగా ద్విచక్ర వాహనాల దొంగతనాలు జరుగుతుండగా ఆ కేసులను పోలీసులు ఛేదించారు. ఈ మేరకు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వెంకటప్పారావు సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు వివరాలను వెల్లడించారు. బైక్ దొంగతనాలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో ఒడిశాలోని రాయగడ ప్రాంతం మండల సాహి గ్రామానికి చెందిన అమీర్ బుయాన్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు స్పష్టం చేశారు. బైక్ మెకానిక్ గా పనిచేస్తున్న అమీర్ ఈజీ మనీ సాధనలో భాగంగా ఈ నేరాలు చేసినట్లు చెప్పారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో 15 బైక్ దొంగతనాలకు సంబంధించి వాహనాలను రికవరీ చేసినట్లు వెల్లడించారు. సోంపేట 2, మందస 2, పలాస కాశీబుగ్గలో 8, టెక్కలి 1, శ్రీకాకుళంలో 1 బైక్లను దొంగిలించగా వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అయితే వీరు చోరీ చేసిన బైకులని అత్యంత ఖరీదైనవి కావడం గమనార్హం. విశ్వసనీయ సమాచారం మేరకు చోరీ చేసిన ఓ బైక్ను విశాఖలో విక్రయించేందుకు వెళ్తుండగా కాశీబుగ్గ సిఐ దాడి మోహన్ రావు మాటు వేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బైక్ దొంగతనాలకు పాల్పడిన మిగిలిన వారిని పట్టుకునేందుకు బృందాలను అలర్ట్ చేసినట్లు తెలిపారు. మనకి ఈ బైక్ అఫెన్సెస్ మన జిల్లాలోని పలాస డివిజన్లోని సోంపేట, మనస, ఇచ్చాపురం, పలాస టౌన్లో కూడా ఈ దొంగతనాలు చేయడానికి నేరస్తులు మీద మనం ఒక నిఘా చేసి ఒక ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసాం. ఇందులో భాగంగా మనకి ఇన్ఫర్మేషన్ మన అనుమానిస్తున్న నేరస్తుడు ఒక నేరస్తుడు నిన్న మధ్యాహ్నం మున్సిపాల్ జంక్షన్ దగ్గర బైక్ వస్తుండగా కాశీబుగ్గ ఎస్ఐ గారు, సిఐ గారు పార్టీతో ఆయన పట్టుకొని ఆయన విచారణ చేయగా మనకి ఆయన ద్వారా సోంపేటలో 3 వెహికల్స్, మంసాలో 2 వెహికల్స్, కాశీబుగ్గవి 8 వెహికల్స్, టెక్కలి 1, శ్రీకాకుళం టౌన్ 2 టౌన్ 1 వెహికల్ని మనం రికవరీ చేయడం జరిగింది. మొత్తం 15 బైక్స్ మనం అమీర్ బుయాన్ అని ఒరిస్సా మండల స్థాయి విలేజ్ రాయగడ బ్లాకు గజపతి నారాయణ డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి మనం నిన్న అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి వసపరచుకోవడం జరిగింది. ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా దర్యాప్తులో మనం భాగంగా నిన్న రికవర్ అవ్వడం జరిగింది. కొన్ని సంగతులు కూడా ఇదే కాకుండా ఈయనతో పాటు ఈయన ఫ్రెండ్స్ చాలామంది నేరాలు చేశారు. రీసెంట్గా వీరితో పాటు వర్క్ చేసిన రఘునాథ్ పాత్రో అని పర్లాకెమ్మ పోలీస్ స్టేషన్లో కూడా కేసు కట్టడం జరిగింది. అక్కడ కూడా వారు కూడా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మరికొంతమంది నేరస్తులు కూడా వీళ్ళతో పాటు మన జిల్లాలో చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి కూడా కొన్ని బైకప్స్ జరిగాయి. వాటి మీద అది ఈ వ్యక్తికి సంబంధం కాదు. దాని మీద కూడా విచారణ మనకి జిల్లాలోనే ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి. అన్నిటి మీద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి అఫెన్సెస్ యొక్క సమాచారం కొంత అయితే ఉంది. దాని మీద ఫుల్ఫిల్డ్గా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము వర్కౌట్ చేస్తున్నాం. స్పెషల్ పార్టీస్ దాని మీద ప్రత్యేకంగా తిరుగుతున్నాయి. సమాచారం మేరకు త్వరలో వాళ్ళకి కూడా క్యాచ్ చేయడం జరుగుతుంది. 15 వెహికల్స్ మనకి 15 కేసుల్లోనే డిటెక్ట్ చేయడం జరిగింది. మనకి కూడా కొన్ని బైకప్స్ జరిగాయి. వాటి మీద అది ఈ వ్యక్తికి సంబంధం కాదు. దాని మీద కూడా విచారణ మనకి జిల్లాలోనే ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి. అన్నిటి మీద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి అఫెన్సెస్ యొక్క సమాచారం కొంత అయితే ఉంది. దాని మీద ఫుల్ఫిల్డ్గా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము వర్కౌట్ చేస్తున్నాం. స్పెషల్ పార్టీస్ దాని మీద ప్రత్యేకంగా తిరుగుతున్నాయి. సమాచారం మేరకు త్వరలో వాళ్ళకి కూడా క్యాచ్ చేయడం జరుగుతుంది. 15 వెహికల్స్ మనకి 15 కేసుల్లోనే డిటెక్ట్ చేయడం జరిగింది. ఏ ఏరియాలో తాగుతున్నారు ఆ సమాచారం కొట్టి కూడా మీరు మాకు అంటే పేపర్లో వేసుకోవడం వల్ల ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, కానీ మన ప్రివెన్షన్ యాక్షన్ మాకు సహకరించినట్టు ఉండదు. కొద్ది మీరు ఫోన్ ఎప్పుడైనా చేసి సార్ ఏరియాలో కొద్ది జరుగుతుందని చెప్తే మేము కూడా ఆ దిశగా కొద్ది వర్కౌట్ చేయడానికి అవుతుంది. మనస్ఫూర్తిగా మేము చేయాలని కోరుకుంటున్నాము 100%. కాబట్టి మీ సహకారం ఏంటంటే సంసార ఫలం దగ్గర అంటే ఎవరో అంటే 1 or 2 persons ఎక్కడో ఏదో ఆస్పెక్ట్లో ఏదో పొలిటికల్గా లేకపోతే ఇంకో విధంగా ఇన్వాల్వ్ చేసే ఉద్దేశంతో ఎవరైనా చెప్తారని అనుమానం ఉన్నా అవేమీ లేకుండా
కొద్ది నీట్గా మనం ఏంటంటే అంటే ఎవరు కామెంట్ చేయట్లేదు, నేను దయించి ఏమనుకుంటాను అంటే ఎవరైనా ఇరికించాలని ఎవరి పేరు చెప్పిస్తారని మళ్ళీ ఆ తర్వాత ఎవరో రకరకాల కామెంట్లు చేస్తారు. అవకాశం లేకుండా దయించి ఏంటంటే మంచి సమాచారం నాకు కొద్ది మీరు అందరూ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎందుకు మీకు అక్కడ తెలుసు, ఇక్కడ సెన్సిటివ్నెస్ ఆఫ్ పొలిటికల్ మీకు తెలుసు అందరికీ కూడా, కాబట్టి నేను ప్రత్యేకంగా ఎవరికి చెప్పనవసరం లేదు. కొద్దిగా అదేవిధంగా గ్యాంబ్లింగ్ ఒకటి బాగా ఎక్కడైనా అవుతుంది, ఎక్కడైనా ఎవరైనా ఆర్గనైజ్ చేస్తున్నాడు వీడు అని అంటే తప్పనిసరిగా దొరకకపోయినా తీసుకొచ్చి ఆ ఆర్గనైజర్స్ అందరినీ కూడా వార్న్ చేసి కనీసం మేము ప్రివెంట్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాం. దొరికినప్పుడు ఎలాగా కేసు పెడతాము, అట్లీస్ట్ మేము పిలిచి గట్టిగా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మరలా జరగకుండా ఉండడానికి కొన్ని నేరాలు ఏంటంటే కంట్రోల్ చేయడానికి అవుతుంది. అదేవిధంగా ఇల్లీగల్ శాండ్ కానీ ఇల్లీగల్ థింగ్స్ ఏ జరిగినా కూడా మా దృష్టి కొద్ది ఒక్కసారి ముందు మీరు మీ పేపర్లో రాసుకోవడానికి మీకు స్వేచ్ఛ ఉంది, మీరు చేయొచ్చు, ప్రాబ్లం కాదు. మాకు కూడా కొద్ది సమాచారాన్ని పర్టికులర్గా పలానా పర్సన్ అని మనకేం తెలిసినప్పుడు ఇస్తే మేము ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఓన్లీ శాండ్ సార్ అది గ్రావెల్ ఏమన్నా అంటే జనరల్గా మనకి శాండ్స్ కూడా చెక్ పోస్ట్లు ఉన్నాయి కదా, అవి యాక్చువల్గా వాటి మీద కూడా ఏదైనా అన్లైసెన్స్ అంటే పర్మిట్ లేని ఏరియాలో తవ్వకాలు ఏం చేస్తే మనకి రిపోర్ట్కి వస్తే మనం అంటే మాకు సమాచారం ఉంది సార్, నైట్ అక్రమ తవ్వకాలు అనేవి జరుగుతున్నట్టుగా సమాచారం అయితే ఉంది, గ్రావెల్ ఎక్కువ తవ్వకాలు అవుతున్నాయి. ఒకసారి అది అంటే